ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది హోరాహోరు పోరు అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా తన ప్రచారాలు స్పీడ్ పెంచుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పార్లమెంట్ కావచ్చు, కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన నుంచి బరిలో ఉన్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రచారాలను అయితే జోరు పెంచుతున్నారు. అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా సుడిగాలి పర్యటన చేస్తూ తన ప్రచారానికి అయితే స్పీడ్ పెంచుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ప్రచారం శైలి ఏ విధంగా ఉందో మాట్లాడే ప్రత్యేకత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏ విధంగా సాగుతుంది? 7 నియోజకవర్గ పరిధిలో ఏ విధంగా మీరు తిరుగుతున్నారు? 100%. నేను తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని. అలాగే నేను ప్రచారంలో ప్రతిరోజు కాకినాడ పార్లమెంట్లో ఉన్న వివిధ నియోజకవర్గాల్లో తిరుగుతున్నాను. నిన్న కూడా జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ టౌన్లో తిరిగాను. అంటే ప్రజలే ఇంకా మా నియోజకవర్గానికి రండి వాళ్ళే ఆహ్వానిస్తూ, వాళ్ళే పిలుస్తూ, వాళ్ళతో మమేకమై నడవటం చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా బ్రహ్మరథం పట్టి హారతలు తీస్తూ ఉంటే కూటమిది గెలుపు అనేది ఎంత తథ్యం అనేది వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళినప్పుడే తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా విసికెత్తిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుంది అనే మొత్తం సినారియో అంతా కూడా డైరెక్ట్గా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ప్రజల్లో డైరెక్ట్గా తెలుస్తుంది. సో అలా చేయటం వల్ల, అలా తిరగటం వల్ల ప్రజలు దగ్గర అవుతున్నారు. ఎప్పుడు ప్రజల్లో ఉండే నాకు ఇంకా దగ్గర అవుతున్నారు. 7 నియోజకవర్గ ప్రజలు కూడా చాలా దగ్గరయ్యి నన్ను ముందు ఉండి వాళ్ళే నడిపిస్తున్నారు. అంటే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్గా మీరు అందరూ కూడా సుపరిచితులు, అందరూ కూడా మిమ్మల్ని ఒక సామాన్య వ్యక్తిగా అందరూ కూడా ఆదరిస్తున్నారు. అందరం కూడా స్పందన ఏ విధంగా ఉంది? అంటే మీరు అందరితో కలిసి మమేకమే తిరుగుతున్న పరిస్థితి, వాళ్ళ నుండి స్పందన ఏ విధంగా కనపడుతుంది? అంటే ఎందుకు అలా మమేకమై వాళ్ళు నాతో తిరగటం కానివ్వండి, నేను వాళ్ళతో తిరగటం కూడా ఎందుకు నాతో వాళ్ళు కలుస్తున్నారు అంటే, నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. ఆ మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు, నాకు తెలుసు. నేను ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు. నేను ఒక ఫ్యామిలీలో ఒక కొడుకులాగా, లేకపోతే అక్కలకి ఒక తమ్ముడిలాగా, చెల్లెలకి అన్నయ్యలాగా, యువకులకి మిత్రుడిలాగా ఉండే ఒక వ్యక్తి అని వాళ్ళందరూ భావిస్తున్నారు. సో ఎందుకు అంటే, ప్రతి ఒక్క ఇంట్లోని ఎన్ని కష్టాలు ఉంటాయి అంటే, రోడ్ల మీద తిరగాలి అంటే రోడ్లు లేకపోవడం ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎంత కష్టంగా ఉంటుంది. పెట్రోల్ని దేశంలోనే హయ్యెస్ట్ రేటు పెట్టి కొనాలి అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎంత కష్టం ఉంటుంది. కరెంటు బిల్లు నెల వస్తే దాన్ని కట్టాలి అంటే ఎంత భయంగా ఉంటుంది. అలాగే ఈ వైద్య ఏమన్నా మనకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత భయం వేస్తుంది అనేది ఇవన్నీ తెలిసిన వ్యక్తిని. నా ప్రతినిధి సునీల్ గారికి ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఎప్పటి నుంచో లక్షల కోట్లతో విదేశాల్లో తిరిగే వ్యక్తి. ఆయనకి తెలీదు, నాకు తెలుసు అన్నది కాకినాడ ప్రజలందరికీ తెలియటం వల్ల మాలో ఉండే వ్యక్తి, మా ఇంట్లో ఉండే ఒక కొడుకులాగా, అన్నలాగా, తమ్ముడిలాగా ఉండే వ్యక్తి మాకు కావాలని కోరుకుంటూ నాకు ప్రజలందరూ స్వాగతిస్తాం. చాలా ఆనందంగా ఉంది. అంటే టీ టైం అధినేతగా ఎదిగిన కాడి నుంచి కూడా ఎంతో కింద స్థాయి నిరుద్యోగులకు ఎంతోమంది ఉపాధి కల్పించారు. ఆ విధంగా ప్రత్యేకంగా కాకినాడ పార్లమెంట్లో పరిధిలో ఎంతమంది ఉపాధి కల్పించేది మీ యొక్క ఫ్యూచర్ పని ప్రత్యేకంగా మేనిఫెస్టో ఏదన్నా కాకినాడ పార్లమెంట్ సంబంధించి ఏమైనా సిద్ధం చేశారు మీరు? కాకినాడ పార్లమెంట్ అంటే ఈ రాష్ట్రంలోనే అత్యధిక వనరులు ఉన్న పార్లమెంటు కాకినాడ పార్లమెంటు. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక 10 లక్షలతో వ్యాపారం స్టార్ట్ చేస్తేనే 25,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పుడు, ఒక పార్లమెంటేరియన్గా, ఒక పార్లమెంట్ మెంబర్గా ఎలక్ట్ అయితే కనుక ఎంత మంచి చేయొచ్చు అనేది నిజంగా ఊహించలేని విషయం. ఎందుకు అంటే వాళ్ళందరి గురించి అర్థం చేసుకునే వ్యక్తి, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా ఆలోచిస్తూ కాకినాడ పోర్టుని ఎంతో డెవలప్ చేయొచ్చండి. ఎంతో అభివృద్ధి చేస్తే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఉపాధి అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి, ఒక పేద ఇంటి కుటుంబానికి ఎంత అవసరమో నాకు తెలుసు. అలాగే ఈ రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ చేస్తే ఎన్ని పరిశ్రమలు వస్తాయి. పోర్ట్ ఉండి రోడ్డుని డెవలప్ చేసి రైల్వే లైన్ డెవలప్ చేస్తే ఎస్ఈజెడ్ నిండా పరిశ్రమలు ఉంటే ఎంతోమంది యువకులకి ఉపాధి కలుగుతుంది. ఉపాధి కలిగితే ఈ పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎంత సంతోషం వస్తుందో నాకు ఒక మధ్యతరగతి వ్యక్తిగా నాకు తెలుసు. అంటే ఈ ఎస్ఈజెడ్ని, ఈ పోర్ట్ని, రైల్వే లైన్ని, ఈ యొక్క రోడ్స్ని డెవలప్ చేస్తే కాకినాడ పార్లమెంటు వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎన్నో మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ నందని కూడా నా ప్రత్యర్థి జనమలశెట్టి సునీల్ అనే వ్యక్తి సున్నీ భాయిగా మారి 4 సంవత్సరాల నుంచి దోచుకు తింటున్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు తినేశారు. అంటే 3,000 కోట్ల రూపాయలు కాకినాడ పార్లమెంట్లో ఉన్న డబ్బుని తీసుకెళ్ళిపోయి విదేశాల్లో ఇల్లులు కొనుక్కొని అంటే ఒక హాలిడే లాగా యూజ్ చేసుకున్నారు తప్ప, అదే కాకినాడ పార్లమెంట్కి వచ్చి చేరితే ఎంత డెవలప్ చేయొచ్చు. ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ అంటే ఎంతో వేలాది మంది రైతులకు ఉపయోగపడటానికి కేవలం కావాల్సింది 175 కోట్లు మాత్రమే. ఆ 175 కోట్ల రూపాయలు ఏ రోజైనా ఈయన ప్రభుత్వంలో, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఒక్కరోజు కూడా అడగలేదు, ఆయన స్పందించలేదు. ఎందుకంటే ఆయనకి తెలియదు.
ఆయనకి రైతుల కష్టాలు ఏంటో తెలియదు. అలాగే పెట్రోల్ ధరల్ని తగ్గించడానికి ఆయన ఏ స్టెప్ తీసుకున్నాడు ఈ ప్రభుత్వంలో ఉండి అంటే ఏమీ లేదు. బీసీ కార్పొరేషన్లకి డబ్బులు కావాలన్నా, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఏ రోజు నోరెత్తి అడగలేదు. ఎందుకంటే బీసీల కష్టాలు ఆయనకి తెలియదు. దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తితో ప్రచారం చేస్తున్నాడు అంటే దళితులకి ఆయన ఇచ్చే విలువ ఏంటనేది కూడా ఆయనకి తెలియదు. అంటే ఆయనకి ఇలాంటివన్నీ పరిచయం లేదు, తెలియదు. కాబట్టి ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప ఆయనకి కాకినాడ పార్లమెంట్ని అభివృద్ధి చేస్తానని కానీ లేకపోతే చేయాలన్న ఆలోచన కానీ, ఆయన వ్యక్తిగతంగా లాభం కోసం మాత్రమే ఇక్కడ వచ్చినాడు. ఈ 15 సంవత్సరాల్లో కేవలం 3 నెలలే ఉంటే కాకినాడ ప్రజలను అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఇంకొక నెల ఉండబోతున్నారు. ఒక నెల అంటే ఎలక్షన్ రిజల్ట్ రోజు తర్వాత ఒక్కరోజు కూడా ఉండని వ్యక్తి, ఏ కష్ట సుఖాల్లోని లేని వ్యక్తి, ఈ రైతులకి పంట నష్టం జరిగినప్పుడు లేని వ్యక్తి, ఎవరు ఎన్ని పోరాటాలు చేస్తున్నా లేని వ్యక్తి, విద్యార్థుల్ని లాఠీతో కొట్టించినప్పుడు కూడా లేని వ్యక్తికి ఆ కష్టాల గురించి తెలియవండి. నేను వీళ్ళందరితోని అంటే ఇన్ఛార్జ్ కింద ప్రకటించిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లోనే ఉంటూ కాకినాడ పార్లమెంట్లోనే తిరుగుతూ ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉండి మీకోసం ఎప్పుడూ పోరాడుతూ ఉంటూ ఎప్పుడూ కష్టపడతా కాకినాడ పార్లమెంట్ని అభివృద్ధి చేస్తా, ఎస్సీజెడ్లకు పరిశ్రమలు తీసుకురావటం, అలాగే పోర్ట్ని డెవలప్ చేయటం, రోడ్స్ని డెవలప్ చేయటం, రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ చేయటం, అలాగే ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితికి, ఇప్పుడు అప్పుల్లో ఉన్న రాష్ట్ర పరిస్థితికి కేంద్రం నుంచి 100% సపోర్ట్ కావాలి. ఆ కేంద్రం నుంచి సపోర్ట్ కూడా మా కూటమికి ఉండటం వల్ల నరేంద్ర మోడీ గారికి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని వివరించి మనకు కావాల్సినవన్నీ కాకినాడ పార్లమెంట్కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా తెచ్చుకునేలాగా మత్స్యకారులకి సుమారు 76,000 కోట్లు వాళ్ళు కేటాయించడం జరిగింది. అంటే కొత్త హార్బర్సు, లేకపోతే జట్టీసు, సబ్సిడీస్ అన్నీ కూడా. అందులో మన వాటాకి కాకినాడ పార్లమెంట్కి ఎంతకు తీసుకురాగలదు అని చెప్పి కృషి చేస్తాను. బీసీ చేనేతలకి ఒక కాంప్లెక్స్ కట్టించేలాగా ఏం చేయాలి, ఎక్కడి నుంచి సహాయం చేయాలి, ఎలా పూర్తి చేయాలనే దాని మీద ఆలోచిస్తాను. ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ ఎలా కంప్లీట్ చేయాలనే దాని మీద పోరాడతాను. అలాగే పోర్ట్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఆలోచించి దాన్ని డెవలప్ చేస్తాను. రైల్వే లైన్ ఎలా ఎక్స్టెన్షన్ చేయాలనే దాని మీద ఆలోచించి దాన్ని పూర్తి చేస్తాను. అలాగే రోడ్స్ని ఇంచక్క డెవలప్ చేసి దాన్ని ఈ ప్రభుత్వం చేసిన గోతులన్నీ కూడా పూడ్చి వాళ్ళ కష్టాలను కూడా ఆ గోతుల్లోనే పూడ్చేసి కాకినాడ ప్రజలందరూ బాగుండేలాగా నేను కృషి చేస్తాను. అంటే ప్రధానంగా చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సముద్ర తీరం, ఉప్పాడ సముద్రం తరచూ కోత గురవుతుంది. తుఫాను ఏ తుఫాను వచ్చినా సరే ఇక్కడ తీరం పైన అలజడి రేగుతుంది. ఇటువంటి పరిణామంలో అక్కడ కోతకు నివారణకి ఎటువంటి చర్యలు చేపట్టడానికి మీరు వ్యూహం ఏ విధంగా ఉంది? 100% అది చాలా టెక్నాలజీతో కూడిన ఒక విషయం. అది 100% దాన్ని కేంద్రం సహకారంతో, రాష్ట్ర సహకారంతో మత్స్యకారులకి అక్కడ కోతకు గురయ్యే ప్రాంతానికి జియో ట్యూబ్స్ ద్వారా ఇంకా కొత్త టెక్నాలజీ ఏది వచ్చిందో దాన్ని 100% కనుక్కొని కోతకు గురవ్వకుండా మాత్రం 100% ఆపుతానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కూడా. ఆయన ఉన్న నియోజకవర్గాన్ని ఆయన మొత్తం ఈ రాష్ట్రంలోనే ది బెస్ట్ కాన్స్టిట్యున్సీ కింద తయారు చేస్తారు. అలాగే మత్స్యకారులకు బోట్లు కోల్పోయినప్పుడు కూడా ప్రభుత్వానికన్నా ముందు ఆయన ముందుకు వచ్చి ఆ సహకారాన్ని అందించారు. అలాగే పిఠాపురాన్ని ఒక పిల్గ్రిమ్ క్యాపిటల్ లాగా మారుస్తానన్నారు. చేనేతలకు కాంప్లెక్స్ అన్నారు. ఇలాగ అన్ని విధాలుగా కూడా పిఠాపురం అనేది ఒక మోడల్ నియోజకవర్గంలాగా కాకినాడ పార్లమెంట్ అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీగా అందులో నేను పోటీ చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. అలాగే కాకినాడ పార్లమెంట్ని కూడా ఒక మోడల్ పార్లమెంట్లా తయారు చేసి దాన్ని రాష్ట్రంలోనే ది బెస్ట్ పార్లమెంట్గా కూడా మారుస్తాను. తక్కువ సమయంలోనే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా కాకినాడలోనే పోటీ చేయడం, మీ పార్లమెంట్ పరిధిలో ఒక స్థానం పోటీ చేయడం, ఈ పరిణామాలు ఎలా చూడాలి? తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ నా తమ్ముడితో సంబోధిస్తూ ప్రతిదీ కూడా ప్రయారిటీ మీకు ఎక్కువగా ఇస్తున్న పరిస్థితి. ఈ పరిణామాలు మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు దీని మీద? 100% నాకు ఇంకా మెజారిటీని ఎక్కువ చేసే ఒక పరిణామం ఇది. అండ్ మంచి రాబోయే ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉండే ప్రభుత్వం. మా అధినేత నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటూ ఇంత సర్వీస్ చేయడానికి ఇంత మంచి అవకాశం దొరికినందుకు ఎప్పుడూ ఆనందపడుతున్నాను. అంటే ప్రధానంగా చూసుకుంటే మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో చలమశెట్టి సునీల్ 3 పర్యాయాలు ఇక్కడ పోటీ చేసినా సరే విజయం అంచుల వరకు వచ్చాను, ఈసారి నా విజయం నా తథ్యం అని చెప్పేసి అంటున్నారు. కానీ మొత్తం మీరు ఇప్పుడు చూస్తే ఒక విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. గత వచ్చిన కానీ పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం పర్యటనలు కూడా విస్తృతంగా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా ఢీ కొడతారు? ప్రజల్లోకి ప్రతినిధులని మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు? అంటేనండి, ఇక్కడ ప్రజలకి ఎన్ని కష్టాలు పెట్టారనేది నేను చెప్పాను కదా ఇప్పుడే. ఇక్కడ కాకినాడ ప్రజలు అంటే కాకినాడలో రిచెస్ట్ పీపుల్ ఎక్కువ ఉంటారండి. మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు తప్ప పెద్ద రైతులు ఎక్కువ ఉంటారు. అలా ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప పెద్దగా ఉండరు. ఇవన్నీ కష్టాలు సునీల్కి తెలియదు అండి. సునీల్ గారికి ఏం తెలియదు. ఆయన ఇక్కడికి వచ్చింది దేనికంటే ఆయన మొత్తం కాకినాడ పార్లమెంట్లో ఉన్న మైనింగ్ మొత్తం అంతా సింగిల్ మ్యాన్గా ఒక సున్నీ భాయ్ మాఫియా డాన్లాగా తయారయ్యి సొంతంగా ఆయన సొంత లాభం కోసం దోచేసుకున్న వ్యక్తి. ఆయనకి కష్టసుఖాల్లో ఉండే వ్యక్తి కాదు. ఈ
మీరు ఇక్కడికి పర్యటనలో కూడా ఎందుకు కనపట్టలేదు అంటే ఆయనకు ఉన్న ధైర్యం వల్ల ఏంటంటే ఈ అక్రమంగా సంపాదించిన సంపదతో రాత్రిపూట్లు వెళ్ళి ఎదుటి పార్టీ వ్యక్తుల్ని అంటే సొంత పార్టీ వ్యక్తుల్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా నమ్మకుండా ఎదుటి పార్టీల నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు కొనుక్కుందామని తప్ప వేరే ఏ ఎలక్షన్ ఆయన చేయట్లేదు, ఏ పర్యటనలోనే ఆయన పాల్గొనట్లేదు, ప్రజల్లో కూడా అసలు తిరగట్లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నది ఏకైక నమ్మకం ఏంటంటే ఈ అక్రమంగా సంపాదించిన డబ్బు తప్ప ఇంకా ఆయనకి తోడుగా ఈ కాకినాడ పార్లమెంట్లో ఎవరూ లేరు. నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే ఎన్నికలకి సమయం దగ్గర పడుతుంది. మీరు ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ప్రధానంగా సమయం పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుగుతున్నారు, విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ రోజు కూడా కాకినాడ సోమలకోటలో కూడా పర్యటనలు ఉన్నాయి. ఎలా ఉండబోతుందంటారు? అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి చూడండి, కాకినాడలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోకి ఆయన వచ్చి స్వయాన ఆయనే వచ్చి వారాహి యాత్ర చేస్తూ కాకినాడ పార్లమెంట్ని ఎంత ఆయనకి గుండెకి హత్తుకునేలా తీసుకుని ప్రతి నియోజకవర్గంలోని పర్యటన చేస్తున్నారు. వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక రోడ్డుపైకి వచ్చి ఆ బస్సులో వచ్చి రోడ్డుపైకి పెట్టి 7 నియోజకవర్గాలని అక్కడికి పిలిపించుకుని ఆయన నాయకుడు అలాగే ఉన్నాడు, ఇక్కడ పోటీ చేసే చలమలశెట్టి సునీలు అలాగే ఉన్నారు. ఇద్దరు ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఆయనకి ఏంటంటే పరదాలు కట్టుకుంటూ తిరిగి జనాలు లేకపోతే భయం వేస్తూ ఒక దగ్గరికి వచ్చి జనాల్ని అక్కడిని ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం నుంచి డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకొచ్చి వాలంటీర్ని రిజైన్ చేయించి తీసుకొస్తే కూడా ఒక 10,000 మంది రాకుండా ఒక సభ. కానీ అదే మా నాయకుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలోని తిరుగుతా ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రజల దగ్గరికి ఆయనే వెళ్తూ ఆయనే అక్కడికి వెళ్ళి పాల్గొంటున్నారు. అసలు వాళ్ళ అధినేత మాత్రం మొత్తం నియోజకవర్గాన్ని అందరూ కూడా ఓ దగ్గర తీసుకొచ్చి చేసుకుంటున్నారు. సో ఇద్దరికి అసలు ఎంత తేడా చూడండి. ప్రతి నియోజకవర్గానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రజల్లో మమేకమై ప్రజలతో కలిసి అక్కడ పర్యటన చేస్తుంటే ఈ వ్యక్తి ఒక్కసారి కూడా ఒక్క రోజు మొత్తం ఎలక్షన్ అంతటికీ కూడా ఒక్క సాయంత్రం కాకినాడ పార్లమెంట్కి కేటాయించారంటే కాకినాడ పార్లమెంట్ని వాళ్ళు ఆల్రెడీ వదిలేసుకున్నారు. ఇక్కడ గెలవరు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. అందుకనే ఇక్కడ ఎంపీ పోటీ చేసే చలమలశెట్టి సునీల్ అయినా పర్యటన చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ పర్యటన చేయట్లేదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఫైనల్గా కాకినాడ పిఠాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ముఖ్యంగా 3 మండలాల్లో కూడా వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అక్కడ మొత్తం ఏదైనా పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతామని చెప్తున్నారు. 2019 ఎన్నికలు ఏ విధంగా ఉంది, ఇక్కడ కూడా పిఠాపురాన్ని ఓడిస్తారన్నారు. బాగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే పిఠాపురంలో వాళ్ళు చేసిన వ్యూహం ఏంటంటే డబ్బులు అక్కడ పెడతాం, మద్యాన్ని పెడతాం, ఆ మద్యాన్ని 80 లక్షల టు ₹1,00,00,000 మందు దొరికేసింది. వాళ్ళ వ్యూహం ఏంటంటే డబ్బు మందు తప్ప వేరే వ్యూహం లేదు. ప్రజల్లో తిరిగే ఈ ఎంపీ ఎమ్మెల్యే కలిసి తిరిగిన ఒక్క నియోజకవర్గం చెప్పండి, ఒక్క పర్యటన చెప్పండి. వాళ్ళకి వ్యూహాలంటూ ఏం లేవు. వ్యూహం అంటూ ఏంటంటే అక్రమంగా సంపాదించిన డబ్బు, ఇల్లీగల్గా తెచ్చిన మందు, ఈ డబ్బు మందుతో ఎలక్షన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కాకినాడ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఎన్ని వ్యూహాలు చేసిన వైసీపీ అంతా ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, మొత్తం ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా వాళ్ళ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన గద్దె దించేందుకు. అలాగే ఇక్కడ పార్లమెంట్ పరిధిని అయితే ఎంతో అందరూ సుందరంగా తీర్చిదిద్దాని 7 పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు యువతకి మరింత ఉపాధి కల్పించే లక్ష్యంగా నేనంతా పనిచేస్తానంటున్నారు. ఏదేమన్నా వైసీపీ ఎన్ని వ్యూహాలు వేసినప్పుడు చలమలశెట్టి సునీల్ అయితే గతంలో ఎన్ని పర్యాయాలు పోటీ చేసినా ఇక్కడ గెలిపోయినది లేదు. కానీ ప్రజలైతే ఇక్కడ ఆదరించే పరిస్థితులు లేరని కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడంతా మొత్తం వైసీపీగా ఏ విధంగానే గద్దె దించేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పార్లమెంటు పరిధి కావచ్చు, మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నారని, అలాగే కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే తంగెల ఉదయ్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగున్న తాజా పరిస్థితి. కేవలం రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.